ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో గత 2 రోజులుగా వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చింతకాని మండలం నాగులవంచ, నరసింహపురం, తిమ్మినేనిపాలెం, సీతంపేట, పాతర్లపాడు, బోనకల్తో పాటు మాటూరులో గత 2 రోజులుగా పంటలకు నిప్పపెడుతున్నారు. దీంతో కోతకొచ్చిన మొక్కజొన్న పంటలు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. ఈ వరుస అగ్ని ప్రమాదాల్లో సుమారు 60 ఎకరాల పంట దగ్ధమైంది. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగింది. చింతకాని మండలం పాతర్లపాడులో రోడ్డు పక్కన కోసిన మొక్కజొన్న పంటకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మొక్కజొన్న పంట పొలాలు కాలి బూడిదయ్యాయి. కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 500 మొక్కజొన్న బస్తాలు ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. ఆరుగాలం పడిన కష్టం కళ్ల ముందే అరగంటలో కాలి బూడిద కావడంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టం పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మదిర నియోజకవర్గంలో గత 2 రోజులుగా జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలతో ఇంకా కోతకోయని మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా వరుస అగ్ని ప్రమాదాలపై సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.